ఫోటోల గురించి సెలబ్రిటీ స్టేటస్ ఉంది, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఫోటోలకు అది కామన్. జాగృతి మనోజ గారు మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి మనోజ గారు అలా మాట్లాడితే కుదరదు, మా నాయకుడి పైన సభలు పెట్టి మాట్లాడితే కుదరదు అంటున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రదాత. ఎందుకు కుదరదు? ఆయన మీ బిఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు తప్పకుండా అందరు మాట్లాడతారు. జవహర్ లాల్ నెహ్రూ గురించి మాట్లాడుతున్నారు, ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళందరి గురించి మాట్లాడలేదు, కేసీఆర్ గారి గురించి ఎందుకు మాట్లాడద్దు? తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతారు, ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడతారు. తప్పు చేసినప్పుడు తప్పును తప్పని చెప్తారు. ప్రజలకి ఉద్యమకారులకి ఆ హక్కు ఉంది కాబట్టి. ఈరోజు చాలా మాట్లాడినారు, నేను ప్రతిదానికి సమాధానం చెప్తానన్నా. వీళ్ళంతా ఎంపీ టికెట్ మీరు చెప్పినంత సేపు కవిత గురించి మాట్లాడిన కేసీఆర్ గారు ఏం తప్పు చేసిండో అని అడుగుతున్నారు పవని. ఏమంటున్నా చెప్తున్నా, నువ్వు ఆవేశపడకు, నువ్వు బాగా ఒర్రి అలసిపోయి వచ్చినట్టున్నావు కానీ నేను ఏం ఆవేశపడా, కరెక్ట్ గా చెప్తా అన్నా. నేను ఏం చెప్తున్నా అంటే డిబేట్ లో ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు నోట్ చేసుకోవాలి. నేను అట్లనే నోట్ చేసుకున్నా. నేను ఫస్ట్ పాయింట్ చెప్తా. ఇప్పుడు ఏం తప్పు చేసిండ్రు అన్నారు. బోలెట్ తప్పు చేసిండ్రన్నా. ఉద్యమకారులని గేటు బయట కూర్చోబెట్టిండ్రు కదా, ధర్నా చౌక్ రద్దు చేసిండ్రు కదా, ఇవన్నీ తప్పులు కాదన్నా. ఒకటా రెండా వీళ్ళు చేసిన ఉద్యమకారులం ఎందుకు సైలెంట్ ఉన్నాం? ఇప్పుడే తెలంగాణ సాధించుకున్నాం, పక్కన నవ్వేటోడు ముందు జారి పడ్డట్టు అవుతుంది కాబట్టి కొంచెం ఓపిక పడదాము అని సైలెంట్ గానే ఉన్నాం. ఇంటర్నల్ వేదికల మీదుగా అడగాల్సిన అన్ని సార్లు అడుగుతూనే ఉన్నాం. అయినా మీ తరపున బయటకు వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడాల్సింది ఉండే అని ఈ రోజు క్షమాపణ చెప్పినాం. ఈ రోజు మా అక్కన్నది ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కుటుంబ పాలన అంటే కూడా గుండెల్లో మోసిండు. ఎందుకు కేటీఆర్ గారికి ఇచ్చినప్పుడు కుటుంబ పాలన అంటే వీళ్ళ దృష్టిలో ఉన్న ఆడబిడ్డలకి కవితక్క కూడా ఒక అభివృద్ధి ఉంటే కవితక్క కూడా కేటీఆర్ గారు లాగా సిగ్నల్ లేదనుకుంటా కాబట్టి ఈ సమాజంలో లేదు కాబట్టి మాట్లాడుతుంటారు. నువ్వు రన్నింగ్ లో ఉన్నారు, సిగ్నల్ రావట్లేదు. అది కొట్లాడుతుంటే 2014 లో వాళ్ళు పిలిచి 2014 లో మేము వాళ్ళకి ఆత్మలాగా పనిచేసినాం. కానీ మేము పార్టీలో 2009 లో సిరిసిల్లాలో టికెట్ అడగలేదు. 2007 నుండి 2009 వరకు హుజూర్ నగర్ లో పనిచేసినా కూడా టికెట్ అడగలేదు. ఇట్లా అన్ని కరీంనగర్ బై ఎలక్షన్ లో పనిచేసినా కూడా కవితక్క గారు ఏ రోజు కూడా టికెట్ అడగలేదు. ఎప్పుడైతే కేసీఆర్ గారు పిలిచి ఎంపీగా చేయాలి నిజామాబాద్ లో ఉన్నప్పుడు కంటెస్ట్ చేసిండ్రు మధు యాస్కి గారి మీద. కవితక్క గారు ఎట్లయితే తెలంగాణ ఉద్యమం కోసం ఉన్నారో మధు యాస్కి గారు కూడా ఆ రోజు యుఎస్ నుండి తెలంగాణ కోసం వచ్చిన వ్యక్తి. ఆయన మీద 150,000 మెజార్టీతోనే ఆ రోజు కవితక్క గారు గెలిచిండ్రు. సెకండ్ టైం ఓడగొట్టిండ్రు. వీళ్ళంతా ఆడబిడ్డకు మస్తు చేసిరట. వీళ్ళు ఆడబిడ్డకు కుట్రలు చేసి ఓడగొట్టిండ్రు. గుంట నక్కలు తోడేళ్ళు అన్న మాట వాస్తవం కాబట్టి ఈ గుంట నక్కలు తోడేళ్ళు చేసింది నిజంగా కేసీఆర్ గారికి అన్ని తెలుసు అంటే మరి కాళేశ్వరం కమిషన్ లో వీళ్ళ కమిషన్ లో వచ్చిన కేసీఆర్ గారికి తెలిసే జరిగిందా? గద్దర్ గారిని ఒక సెక్యూరిటీ ఒక గేట్ ముందు కూర్చున్నప్పుడు తెలిసే జరిగిందా? ఎంతో మందికి అపాయింట్మెంట్లు ఇవ్వమనంటే ఇవ్వకుండా అక్కడ కూర్చొని ఫోన్ లైన్లలో డీల్ చేసేటోళ్ళు ఉన్నారు. అవన్నీ కేసీఆర్ గారికి తెలిసే జరుగుతుందా? ఆడబిడ్డ మీద వీళ్ళు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేసిండ్రు. ఎందుకంటే కవితక్క గారు ఇంటర్నల్ వేదికల మీద కాబట్టి మనోజ గారు టిఆర్ఎస్ అనే మా బ్రాండింగ్ వాడుకున్నారు. టిఆర్ఎస్ పార్టీని మీ పేరుగా టిఆర్ఎస్ అని మార్చుకున్నారు. కల్వకుంట్ల పేరు మార్చుకుంటారా? కల్వకుంట్ల కవిత నుండి ఈ పేరు మార్చుకుంటారా అడుగుతున్నారు మనోజ గారు. అయిపోతుంది అని చెప్పేసి కుట్రలు చేసి ఓడగొట్టిండ్రు. ఎమ్మెల్సీ వద్దన్నా కూడా కేసీఆర్ గారిని అడగండి. ఎందుకంటే కవితక్క గారు మనోజ గారు నా మాట వినిపిస్తోందా మీకు? మనోజ గారు మాట వినిపిస్తోందా? ఎమ్మెల్సీ వద్దని కవితక్క గారు చెప్పిండ్రు. నా పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఇవ్వమనంటే కేసీఆర్ గారే పిలుచుకొని
లేదు, విషయం నీ సార్, technical ప్రోటోకాల్ issue. సమస్య వస్తది, ప్రోటోకాల్ ప్రాబ్లం ఉంటది కవిత. నీ ఓటమికి కారణం ఎమ్మెల్యేలని నేను తెలుసుకున్నా. మనోజ్ గారు, నాకు ఆ క్వశ్చన్ వినిపిస్తోందా మీకు? నా ప్రశ్న వినిపిస్తోందా? నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పేసి ఆ రోజు సార్ ఇవ్వడం జరిగింది, కానీ మేము అడగలేదు. మనోజ్ గారు, నాకు ఇది క్వశ్చన్ clarity. వినిపిస్తోందా? ఆ రోజు బురద ఒక జల్లే- ఫైనల్ క్వశ్చన్ మీ దగ్గర. మనోజ్ గారు, ఒక క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. ఇక్కడ టిఆర్ఎస్ అనే దాన్ని టిఆర్ఎస్ బ్రాండింగ్ గా మీరు వాడుకున్నారు. ఇప్పుడు కల్వకుంట్ల అనే పేరును తొలగిస్తారా? కల్వకుంట్ల కవిత అనే పేరును తొలగిస్తారా? తన ఇంటి ముందు, తన పేరు ముందు కల్వకుంట్ల అనే పదాన్ని. పిసిఆర్ రైట్. సో జవహర్లాల్ నెహ్రూ అన్న మీరు, ఇందిరాగాంధీని అంటున్న మీరు, రాజీవ్ గాంధీ అంటున్న మీరు, బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా అననం మానము, డెఫినెట్గా విమర్శిస్తాం అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఇందాక అడిగిన క్వశ్చన్కి ఎందుకు విమర్శిస్తారు, ఏం తప్పు అని అంటే. పవని గారు, ఇప్పుడు జవహర్ లాల్ నెహ్రూ గారిని, ఇందిరా గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని ఎవరంటున్నారో వాళ్ళని అనుకోమని చెప్పండి. మేమేనాడు వాళ్ళు చేసిన ఏదైతే పోరాటాలను కానివ్వండి, వాళ్ళు చేసిన అభివృద్ధులను కానివ్వండి, వారు చేసిన పాలన గురించి కానివ్వండి ఎప్పుడూ తప్పు పట్టలేదు. సోనియా గాంధీ గారిని అస్సాం ముఖ్యమంత్రి పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు విభేదించింది కేసీఆర్ గారు. ఇప్పుడు ఇందిరాగాంధీ వేరు, సోనియా గాంధీ వేరు, జవహర్ లాల్ నెహ్రూ వేరండి. ఇప్పుడు కేసీఆర్ గారు వేరు కదా. కేసీఆర్ గారు ఆయన కన్న తండ్రి కదా, ఆమె కన్న తండ్రి కదా. కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన రాష్ట్ర సాధకులు కదా. ఇప్పుడు ఏంటంటే రేపు టిఆర్ఎస్ పార్టీ అని పెట్టుకున్నా కూడా, బీఆర్ఎస్ ని ఖతం చేయాలని పెట్టుకున్నా కూడా, టిఆర్ఎస్ కు ఓట్లేయరి అని అంటే రేపు కారు గుర్తుకే ఓట్లేస్తారు డెఫినెట్ గా. వేరే గుర్తుకైతే ఓట్లేయరు. టిఆర్ఎస్ బీఆర్ఎస్ అయినా ఇంకో ఎస్ అయినా కూడా వెనకాల ఉన్నది కేసీఆర్ గారు కదా, ఎవరు మర్చిపోరు. ఏంటంటే మనోజ అనేటామె ఆవేశంలో ఉన్నది, మా చెల్లెనే ఆమె ఆవేశంలో ఉన్నది, ఆవేశపడి మాట్లాడుతున్నది తప్ప ఇంకొకటి లేదు. ఆమె కూడా కేసీఆర్ గారితో ఫోటోలు దిగడానికి ఎగబడి ఆమె బిడ్డను ఎత్తుకొని పోయి తీసుకున్న టైం కూడా ఉన్నది. ఆమె టైం లైన్ లో కూడా ఇప్పటికీ అదే ఫోటో